మీరే భవిష్యత్తు కదా, మీకు కనిపించకపోతే ఎట్లా? పాపం నిజంగా మీరు దసరా సెలవుల్లో ఇంట్లో కూర్చొని సరదాగా ఉండాల్సిన మీరు అలాగే అంటే నేను కూడా మీరు వస్తున్నారని మీకోసం వచ్చాను. దేనికి దేనికి తపన పడతా ఉంటే మన తల్లిదండ్రులు తపన పడితే ఎవరికోసం తపన పడతారు? బిడ్డలు బాగుండాలి తపన పడతారు. ప్రభుత్వాన్ని ఎవరైనా సరే పెద్దలు వాళ్ళ ప్రభుత్వం ఒక స్థాయికి వచ్చాక అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరిలాగే నేను కూడా నా ఇంట్లో బిడ్డలే బాగుండాలని కాదు, అందరి బిడ్డలు బాగుండాలని కోరుకుంటాను. ఎలా బాగుండాలి దానికి? మీరు పర్యావరణం చాలా కీలకమైనది. నాకు చిన్నప్పుడు ఎలా అనిపించేది అంటే స్కూల్లో చెట్లు ఉండేవి కదా, సరిగ్గా ఉన్న చెట్లని పిల్లలంతా కొమ్మలుగా కానుగ చెట్లు ఉండే, కానుగ చెట్లు ఏమి తొయ్యకపోతే ఏం చేస్తారో ఇరుస్తూ ఉండేవాళ్ళు కొమ్మలను. ఎందుకు ఇరుస్తున్నా నాకు అర్థమయ్యేది కాదు. నీడనిచ్చే చెట్టుని కాపాడుకోలేకపోతే సమస్య మనకే. పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ ఏంటంటే నీడనిచ్చే చెట్టుని ఫస్ట్ కాపాడుకుంటే దాన్ని ఆధారపడి పురుగులు చిన్న మొక్కలు నిద్రపోతాయని ఒక పిడివాదం ఉంటుంది మనకి. మొక్కలు నిద్రపోతాయి, గొరక పెడతాయి, పిచ్చి ఒక ఏమంటుందని మనకి ఒక మొండివాదం వస్తుంది మనందరికీ. జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు, ల్యాబ్స్లో ప్రూవ్ చేసే వరకు సైంటిఫిక్ వితండవాదం ఉండేది. మొక్కల్ని ఇలా ముట్టుకోకు రాత్రులు పూట అంటే ఎందుకు ముట్టుకోకూడదు? ఈ వితండవాదంతో చాలా జీవితాన్ని నాశనం చేసుకుంటాము. మళ్ళీ మనం పెరిగి పెద్ద జ్ఞానం తెచ్చుకొని ఈ నేర్చుకునే చాలా టైం వేస్ట్ అయిపోద్ది. మనకి చదువులు చదివించవచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, కానీ మన అందరం ఆధారపడేది నీరు, శుద్ధమైన గాలి, స్వచ్ఛమైన గాలి, కనీసం కలుషితం లేని పరిసరాలు. ఇవి కనీసం మనకి. మీరు ఊహించుకోండి, మీరు అందరూ ప్రపంచవ్యాప్త పెద్దోళ్ళు అయిపోవచ్చు, గొప్పవాళ్ళు అయిపోవచ్చు, కానీ మీరు ఎన్ని గొప్ప కార్యాలు సాధించాలనుకున్నా కానీ ప్రకృతి మటుకు సరిగ్గా లేకపోతే మనం ఏం చేయలేం. సో పర్యావరణం అనేది చాలా కీలకం. అలాంటి పర్యావరణానికి మూలాధారం మనకి కనీసం ఉండే వృక్షాలు, చిన్న మొక్కలు. ఒకసారి నేను ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాతో పాటు వచ్చిన డ్రైవర్ ఎక్కడో ఒక చాలా బీడు భూమి, అంటే అసలు ఎడారంటే ఎడారు, ఇక్కడ చిన్న ఇంతంత మొక్క తప్ప ఏమి ఉండదు అక్కడ. అలా పని చేస్తుంటే దాన్ని, ఎందుకంటే అది వేల కోట్లు ఉండొచ్చు కాక, గొప్ప గొప్ప పదవులు ఉండొచ్చు కాక, కానీ పదవులు కూడా ఏమి చేయలేవు. ప్రకృతిని ఒక అద్భుతం లాగా మీరు ఊహించుకోండి. ఇవన్నీ ఎప్పుడో ఒక ముసలతను, ఒక రాజు వెళ్తున్న సమయంలో వేట నుంచి రాజు తిరిగి వస్తుంటే అతను ఒక మనవణ్ణి పెట్టుకొని, ఆ వయసు ఉన్న అబ్బాయి అంత మనవణ్ణి పక్కన పెట్టుకొని అతను గొయ్యి తీసి తినేసిన మామిడి టెంకని నాటుతూ ఉంటాడు. రాజు తాలూకు సైన్యాధిపతి, మంత్రి అందరూ అపహాస్యం చేస్తారు. నీకు ఎంత ఆశ చెప్పు, నీకు ఎంతకాలం